అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం కీర్తనలు 91:11, సామ్స్ 91:11. నేను నీ కాలు రాతికి తగిలి నువ్వకుండానట్లు నా దూతలకు ఆజ్ఞాపించెదను, నీ మార్గములన్నిటిలో వారు నిన్ను కాపాడుదురు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో కీర్తనలు 91లో మనము దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆయన రెక్కల నీళ్ళలో మనము భద్రపరచబడి ఉన్నప్పుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత శిబిరము పన్నును అని దేవుడు మన చుట్టూ ఒక శిబిరాన్ని, దేవదూతలను మనకు తోడుగా ఉంచి మనల్ని కాపాడుతూ ఉన్నారు. మన కాళ్ళు రాతికి తగిలి నువ్వకున్నట్లు ఎన్నోసార్లు అనేకమైనటువంటి మనకు ప్రమాదాలు జరుగుతాయి. ఆ టైంలో దేవుడు మనకు ఎలాంటి అపాయములు కలగకుండా దేవదూతలకు ఆజ్ఞ విడుదల చేసి మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. అందుకే 121వ కీర్తనలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది మొదలుకొని యెహోవా మీ రాకపోకలందు తోడుగా ఉండును. దేవదూతలు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. మనం ఏ పని చేస్తున్నా కానీ మనకి నిరంతరం వారు కాపుదలుగా ఉండి మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. ఎలాగైతే బాడీ గార్డ్స్ని పెట్టుకొని, మరి అధికారులు బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఎట్లాగైతే వాళ్ళకి ప్రొటెక్షన్గా వాళ్ళని ఉంచుకుంటారో, అట్లాగా దేవుడు ఎవరైతే రక్షణ పొందుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి కీడు తగలకుండా ఆయన దూతలకు ఎప్పుడూ ఆజ్ఞాపించి, ఇదిగో నా బిడ్డలు వారిని కాపాడండి అని మన కొరకు ప్రత్యేకమైనటువంటి దేవదూతలను ప్రభు కావలి దూతలుగా ఉంచి ఉన్నారు. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని, ఎల్లప్పుడూ మనం కూడా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఎల్లప్పుడూ ఆయన దూతలు మన చుట్టూ శిబిరమును పన్ని మనల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. అవును నాయన, ఇదిగో ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. కీర్తన 91:11లో ప్రభా, ఇదిగో మా కాళ్ళు రాతికి తగిలి నువ్వకుండానట్లు నీ దూతలకు ఆజ్ఞాపిస్తానన్నావు. ప్రభా, నీ దూతలు మమ్మల్ని కాపాడుతారని వాగ్దానం ఇచ్చి ఉన్నావు తండ్రి. నాయన, అట్టి వాగ్దానం మా అందరి జీవితంలో స్థిరపరచండి అయ్యా. ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు తోడైండండి ప్రభువా. అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి నాయన. దయచేసి ప్రతి వాహనమును కూడా నీ రెక్కలనిలో భద్రపరిచి ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి గమ్యములకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా ఎంతమంది ఆపదలు, కష్టములు, వేదనలు ప్రభువా అంగలారుస్తూ ఉన్నారు, వారందరికీ నీ సహాయమును అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. జాబ్స్ లేని బిడ్డలకు జాబ్స్ అనుగ్రహించండి ప్రభువా. దయచేసి నాయన, ఎంతమంది అయితే నాయన ఆదరణ లేక ఉన్నారో నీ ఆదరణ వారికి దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు ప్రమాదంలో ఉంటున్నారో వారికి నీ దూతలను ఇప్పుడే సహాయంగా పంపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతి బిడ్డను కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.